మరి దీని వెనకాల ఆంతర్యం ఏంటి? నరుని కష్టమును బట్టి ఐశ్వర్యవంతుడు కాదు, యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యం ఇచ్చును. ఈ మాట ఎంతమంది నమ్మగలుగుతారు? ఆ రక్షణను మనం చూడాలి, అనేక ఆత్మల రక్షణను మనం చూడాలి. దేవుని యొక్క మందిరంలో దేవుడు చేసే అద్భుత కార్యాలన్నిటినీ మన కన్నులారా మనం చూడాలి. నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చింది. ఎప్పుడో మన దోషములను మనం విడిచిపెట్టుకున్నాం. నీ పాపములు శారీరకంగా మరలా చేయకుండా సిద్ధపడి, నువ్వు ఇదిగో నా పాపాన్ని నేను వదిలిపెట్టేశాను, ఇదిగో నేను స్తుతిస్తున్నాను, నేను తప్పు చేశాను ప్రభా అని నువ్వు ఎప్పుడైతే వదిలేసి దేవుని దగ్గర ప్రార్థన చేయడం మొదలుపెడతావో, పరిశుద్ధాత్మ అగ్ని వచ్చి నిన్ను తాకి శుద్ధి చేసి ఈ పాపములో ఇక నేను ప్రార్థన చేసేది కూడా ఎవరి కోసం అంటే, నడుం కట్టుకున్న మీకోసమే, దేవుని కోసం అన్ని విడిచిపెట్టిన మీకోసమే. ఇది తప్ప ఒప్ప అని ఆలోచిస్తున్నాను నేను. దేవుడు చెప్పిన తర్వాత ఒప్పు తప్పే ఉండదు, ఆయన రూలు. నేను అందరి కోసం ప్రార్థన చేయట్లేదు, కానీ నువ్వు నాకు అనుగ్రహించిన వీళ్ళ కోసమే ప్రార్థన చేస్తున్నాను అంటాడు యోహాను సువార్తలో. నేను అందరి కోసం ప్రార్థన చేయట్లేదు. ఎవరి కోసం ప్రార్థన చేస్తున్నాను? నువ్వు నాకు అనుగ్రహించిన వీళ్ళ కోసం ప్రార్థన చేస్తున్నాను. వీళ్ళు నడుం కట్టుకున్నారు నా కోసం, త్యాగం చేశారు నా కోసం, సమర్పించుకున్నారు నా కోసం. ఏమీ లేకపోయినా ఏమున్నా సరే నా సన్నిధిలో నిందారహితులుగా బ్రతికారు వీళ్ళు. వీళ్ళ కోసం నేను ప్రార్థన చేస్తున్నాను అంటున్నాడు యేసు. రైట్ ప్రభా, నువ్వు నాకు చెప్పిన మాట సత్యమే, నేను అనుసరించబోతున్నా. ఇప్పుడు మిమ్మల్ని, మీలో కొందరు అభిషేకం పొందిన వాళ్ళు, దేవుని ఆత్మతో నింపబడిన వాళ్ళు, దేవుని యొక్క శక్తితో ఆవరించబడి నడిపించబడుతున్న వాళ్ళు ఉన్నారు. మీ గురించి ఎవరెవరు ఎలా అనుకుంటున్నారో చెప్తాను నేను. మీ గురించి ఎవరెవరు ఎలా అనుకుంటున్నారో చెప్తాను. మీ ఇంటి వాళ్ళు, నువ్వు సౌలు గురించి వదిలే యెషై కుమారుడైన దావీదు దగ్గరికి వెళ్ళు, అతన్ని నీ తైలపు కొమ్ములో నూనెతో నింపుకొని అతన్ని అభిషేకించు, అతన్ని బాగా అభిషేకించు అన్నాడు. ఈయన వెళ్ళి ఆయన అభిషేకించాడు. అభిషేకించబడిన తర్వాత ఎవరెవరు ఎలా అనుకుంటున్నారు ఆయన గురించి? మీకు డౌట్లు అపవాది రేజ్ చేస్తున్నాడు. అసలు నేను దేవుళ్ళో ఉన్నానా లేదా? ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు సతీష్ ఉన్నాడు ఎదుర. ఈరోజు సతీష్ వారం రోజుల నుంచి సతీష్ కొంచెం సెట్ అయ్యి మారు మనసు పొంది రక్షణ అనుభవం పొంది సతీష్ పాట పాడదామని వచ్చాడు. నిలబడి, మారవు నీ సాహస కార్యములు, మార్పులేనివి నీ శౌర్య కార్యములు అని పాడుతున్నాడు. శరీర సంబంధం ఉంటాడు కదా, శరీర సంబంధి. వాడు ఏమంటాడు సార్? సతీష్ గడా మొన్న సోమరసం తీర్థంలో చూశాను, పక్కోళ్ళతో నెగిటివ్ థింకింగ్. ఇంకొకరు అంటారు, అవునండి ఆ కుర్రోడు లోకస్తుల్లా ఉంటాడండి. అవునండి, అతను నువ్వు మారినా వీళ్ళు ఎలా ఆలోచిస్తారంటే వేరే దృష్టితో ఆలోచిస్తారు. ఎప్పుడో తప్పు చేశాడండి ఎవడో, నేను ఇప్పుడు కూడా అది చేస్తావా?
ఇప్పుడు కూడా అది ఎత్తుతావా? ఇప్పుడు కూడా అదే కదా. ఒకప్పుడు అందరం బీడీల గ్రూపే, బ్రాందీ సీసాల గ్రూప్ ఉంటారు. ఇప్పుడు వాళ్ళు మారిపోయారు కదా. ఇంకా ఎందుకు వాళ్ళ మీద? ఈడు ఎంత ఎదవో మాకు తెలియదు ఏంటండి అంటూ ఉంటాడు. ఎవడీడు? కుటుంబము, తర్వాత శరీర సంబంధులు. దావీదు అభిషేకించబడ్డాడు కదా. ఎవరి చేత? దేవుని ఆత్మ చేత, సమూయేలు కొమ్ములో ఉన్న తైలం చేత. వాళ్ళందరూ శరీర సంబంధులు, శరీర సంబంధంగా ఆలోచిస్తూ ఉంటారు. ఎప్పుడో ఏదో జరిగితే అది ఎత్తుకుంటూ ఉంటారు. వాళ్ళు పలానప్పుడు నువ్వేంటి, పలానప్పుడు నువ్వు వెళ్ళలేదా, పలానప్పుడు నువ్వు ఇలా జీవించలేదా, పలానప్పుడు నువ్వు అలా ప్రవర్తించలేదా అని అంటూ ఉంటారు. ఎందుకు? వాళ్ళు ఏమై ఉన్నారు? శరీర సంబంధులు. ఇంట్లో వాళ్ళే మనల్ని దూషిస్తూ ఉంటారు. చర్చిలోకి వెళ్ళి తెగ ప్రార్థన చేద్దానండి, మా కోళ్ళం ఇంటికాడ ఏమండి దాని మొహం చూస్తేనే అసహ్యం వేసేస్తుందండి అంటూ ఉంటారు. మీరు ఎప్పుడు వినలేదు అలాగా? విన్నారా? వినలేదా? బోల్డ్ అంటూ ఉంటారు. అన్నీ మర్చిపోండి. ఇంటి వాళ్ళు అంటూ ఉంటారు, ఓ పాస్టర్ గారి దగ్గర ఓ అంటది. ఇంటికాడ చూస్తేనేమో చేసే పనులన్నీ చాలా చాండాలంగా ఉంటాయి అనుకోనివ్వండి. మీకేమైంది? మిమ్మల్ని అభిషేకించినోడు దేవుడు కదా. మిమ్మల్ని ఆళ్ళో ఏళ్ళో ఎవరో అనుకుంటే మీకు భయమే ఉంది, బాధే ఉంది. దావీదు అంతటోడిని, దావీదు లాంటి దేవునికి నచ్చినోడిని ఏమంటున్నాడు తెలుసండి? పెద్దన్నయ్య, ఒరే గర్వపు మనసోడా, నీ గర్వం నాకు తెలియదు అనుకుంటున్నావా? దావీదు గర్వమా? అసలు దావీదు గర్వం అయితే అసలు ఎవరన్నా మిగులుతారండి? నువ్వు ఎంత గర్వం కలిగినాడు అని అడుగుతున్నాడు. చూడండి ఆ మాట. నీ గర్వమును నీ హృదయపు చెడుతనమును నేను ఎరుగుదును. యుద్ధం చూచుటకి నువ్వు వచ్చావు ఇక్కడికి. మండిపోతుంది నిన్ను చూస్తుంటే అంటున్నాడు. శరీర సంబంధులకు మనల్ని చూస్తే ఏమవుద్దంట? మండిపోద్ది. మండిపోతుందా? వాళ్ళకే మండిపోతుందా? మంటలేదండి. ప్రార్థన అనుకుంటే వెళ్ళిపోతున్నావు. శుక్రవారం ప్రార్థనకి వెళ్ళిపోతున్నావు, మంగళవారం ప్రార్థనకి వెళ్ళిపోతున్నావు. ఇక ఎన్ని ప్రార్థనలు ఉంటే అన్ని ప్రార్థనలకు వెళ్ళిపోతున్నావు కదా. ఈ బుర్ర పని చేయట్లేదండి నీకు. వాళ్ళు ఎలా తయారయ్యారంటే వాళ్ళ ఆలోచనలు ఎలా ఉన్నాయంటే, వాళ్ళ తలంపులు ఎలా ఉన్నాయంటే, వాళ్ళ ఉద్దేశాలు ఎలా ఉన్నాయంటే, మనల్ని ఎప్పుడు ఎలా చూస్తూ ఉంటారు? నెగిటివ్గానే చూస్తూ ఉంటారు. ఏం భయపడద్దు. మొదట ఇంటి వాళ్ళు, కుటుంబ సభ్యులు మొత్తం అందరూ కూడా ఏం చేస్తారండి? నెగిటివ్గా చూస్తున్నారండి. అందరినీ కేకేసాడండి నాన్నగారు. ఎవరిని కేకలేదు? దావీదుని కేకేలేదు. 7 పిలిచాడంట. ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు వచ్చారంట. కానీ ఎవరిని కేకలేదంట? ఆ కడసారి వాడు ఉన్నాడు కానీ వాడు పెద్ద రాజు అంత గొప్ప క్వాలిటీ లేదు, వాడు బలహీనుడు అంటాడండి. మరి పెద్దన్న ఏమంటున్నాడు? వీడు గర్వపు మనసు కలిగినాడు. యేసు ప్రభువుని కూడా తన ఇంటి వారే దూషించారంట. తన ఇంటి వాళ్ళే, తన కన్న తల్లి ఆయన్ని దూషించింది. తన అనుకున్న తన అన్నదమ్ములే దూషించారు తన్ని. ఈరోజు నువ్వు ఎంత గొప్ప అభిషేకం పొందినా సరే నీ ఇంట్లో వాళ్ళు నిన్ను పీతల్లాగా వెనకలాకాలనుకుంటారు. అప్పుడేమనుకున్నది సార్, వీళ్ళందరూ నన్ను నెగిటివ్గా చూస్తారంటే అర్థం ఏంటంటే దేవుడు నన్ను చాలా పాజిటివ్గా చూస్తున్నాడు అన్నమాట. హల్లెలూయా. అందరి పేర్లు చెప్పి నీ పేరు ఎందుకు చెప్పలేదు? నీ పేరు దేవుడి నోట్లో ఆడేస్తుంది. హల్లెలూయా. నీ పేరు దేవుడి నోట్లో ఆడేస్తుంది. ఆయన నోట్లో నీ పేరు ఆడుతుంది అనుకోండి, అందరూ నేను తిడతా ఉంటారు. ఎందుకండి? సైతాను గడి కుళ్ళు వచ్చేస్తూ ఉంటుంది. నిన్ను ఎలాగోలాగా వెనక్కి లాగేయాలి. రక్షకుడినా ఎవరండినా?
ఇశ్రాయేలీని కాపాడడానికి వచ్చిన రక్షకుడు. గట్టిగానండి. నువ్వు నీ ఇంటికి రక్షకుడివి. దేవునికి స్తోత్రం. నీ ఇంటిలో నువ్వే ఆశీర్వాదం, నీ ఇంట్లో నువ్వే దీవెన, నీ ఇంట్లో నువ్వే బలం. అవును. అయినా సరే నిన్నేమంటారంటే వీళ్ళు గర్వపు కొట్టోడవా, నువ్వు గర్వం రా, నీ గర్వం. అయినా ఏమంటారంటే నీ వల్ల మాకు మనశ్శాంతి లేదు. అయినా సరే ఏమంటారంటే నువ్వు మా మేలుకొని కాదు ఇవన్నీ చేసేది, స్వార్థపరుడు ఇవన్నీ చేతనే అని అంటారు ఇంట్లో వాళ్ళు. అలా ఎప్పుడైనా ఎవరన్నా మీ ఇంట్లో వాళ్ళు మిమ్మల్ని తిట్టారనుకోండి, వెంటనే యేసుప్రభు రుమాలు నడానికి కట్టుకున్నాను రాసింది కదా, మీరు కూడా నడానికి ఓ టవల్ కట్టుకోండి, అంత బాటి కర్ర తీసుకోండి, వాళ్ళని చితకొట్టేయండి. ఏం చేస్తా? అలాగే చేస్తారా? ఓకేనా? మరి ఏం చేయాలి? ఏమండి? మరి ఏం చేసాడు దావీదు? వాళ్ళ నాన్న పలకరించి కౌరంపకపోయినా, అన్నగారు వచ్చి చెడమడ తిట్టినా ఏమన్నాడు సార్? మాట్లాడలేదు. లేదన్నయ్యా, లేదు, అలాంటి ఆలోచన నా మనసులో లేదు. రెండో స్టేట్మెంట్ చెప్తాను. మొదట ఇంటి వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్, దావీదు అభిషేకించబడిన తర్వాత. రెండో స్టేట్మెంట్ చెప్తున్నాను, అది కూడా చూడండి మీరు. 16వ అధ్యాయం 18వ వచనం. మరియు ఈ 10 జున్నుగడ్డలు తీసుకుని పోయి వారి సహస్రాధిపతి కిమ్ము చిత్తగించుము. బెత్లెహేమీయుడైన యెష్షయి యొక్క కుమారులలో ఒకరిని చూచి తిని. చిత్తగించుము, బెత్లెహేమీయుడైన యెష్షయి యొక్క కుమారులలో ఒకరిని చూశాను. అతడు చమత్కారముగా వాయింపగలడు. అతడు ఏం చేస్తాడు? చమత్కారంగా వాయింతాడు. ఆయన సితార ఒకటి వాయింతాడంట. హల్లెలూయా. ఏం చేస్తాడు? చమత్కారంగా వాయింతాడు. అతడు బహుశూరుడును. ఏంటదే? అతడు బహుశూరుడును. కట్టే చదువుతున్నారు మీరు? అతడు బహుశూరుడును, యుద్ధశాలియు. మళ్ళీ తప్పు చదువుతున్నామేమో. ఎవరి గురించి? బయట వాళ్ళు అంటున్నారంట అతడు చాలా టాలెంటెడ్, ఆయన చాలా యుద్ధశూరుడు, మాట నేర్పరి, రూపసి ఉన్నాడు. ఎలా అంట? మంచి గ్లామర్గా కూడా ఉంటాడంట. గట్టిగా ఒకసారి స్తోత్రం చెప్పండి. మరి ఈయనేమంటున్నాడు? అన్నయ్య, నీ హృదయ చెడుతనం నాకు తెలుసు. మీరేంటారు తెంగరోళ్ళ భయపడిపోతారో? ఇంట్లో వాళ్ళు అంతకంటే గొప్ప అవార్డులు ఏమిస్తారు? అంతకంటే ఏం తెలుసు అలాగే. రాజ సంస్థానంలో అంటున్నారంట ఏమని? శూరుడు, బహుశూరుడును, యుద్ధశాలి, మాట నేర్పరియు, ఓకే, రూపసి ఉన్నాడు. అబ్బబ్బబ్బబ్బబ్బా, హల్లెలూయా. వాళ్ళకి ఎలా కనబడుతున్నారంట? మిమ్మల్ని చూసి అందరూ ఏమన్నా తెలుసా? రాబోయే రోజుల్లో అమ్మ దేవదూతను చూసినట్టు ఉందమ్మా మిమ్మల్ని చూస్తుంటే. మిమ్మల్ని చూస్తుంటే యేసు ప్రభు కనబడుతున్నాడమ్మా. మిమ్మల్ని చూస్తుంటే దేవుని సాత్వికం కొట్టొచ్చినట్టు కనబడుతుంది. కాబట్టి మన గురించి సెకండ్ స్టేట్మెంట్, దావీదుకి ఒక గొప్ప మల్టీ టాలెంట్ ఉంది. ఏ పనైనా చేసేయగలడు దావీదు. దేవుడికి మహిమ కలుగును కాక. ఏ పనైనా చేయగలడు ఆయన, అంత కృప ఉంది ఆయనకి. ఇక ఎటువంటి పని అయినా చేయించగలడు ఆయన, కానీ ఆయనకు అంత కృప ఇచ్చాడు దేవుడు. పాటలు మొదలెట్టాడు అనుకోండి,
ఇంకా సాయంత్రం 6 అయిపోయినా సరే పాట పాడుతూ ఉండేవాడు అంట. సాయంత్రం 6 అయినా సరే పాటలు పాడుతూనే ఉండేవాడు. ఓ గొప్ప స్తుతి ఆరాధన చేస్తూ ఉండేవాడు. ఒకటి ఆయన సితారా వాయించాడు అనుకోండి, మనుషులు వెళ్ళిపోవడం కాదు, దెయ్యాలు వెళ్ళిపోయాడు. ఆయన గనక రాయి పట్టుకుని ఇసురు కొట్టాడు అనుకోండి, ఎంత పరాక్రమవంతుడైనా సరే కుప్పకూలిపోయాడు. ఆయన ఎదుట సింహం కూడా వచ్చి గజ 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 వడికేదంట. మిగతా వాళ్ళందరికీ నెల కనబడుతున్నాడు. ఏం దావీదు గారు అప్పటికి యుద్ధాలు ఏమైనా చేశాడంటారా? మీకేమైనా తెలుసా? మీకేమైనా తెలుసుంటే చెప్పండి నాకు. రోడ్డు పలానా చోట యుద్ధం చేశాడు, పలానా చోట యుద్ధం చేశాడు, పలానా చోట యుద్ధం చేశాడని చెప్పండి. ఏమండి బైబిల్ బాగా చదివేవాళ్ళు చెప్పండి. చేశాడని ఏం చేయలే. ఆయన పరాక్రమం ఈయనకెళ్ళ తెలుసు, చూపిస్తున్నాడు దేవుడు, చూపిస్తున్నాడు. సౌలు మీదగా దురాత్మ వచ్చిందంట. సౌలు మీదకి దురాత్మ వచ్చేదంట. ఆ దురాత్మ వచ్చినప్పుడు విలవిల విలవిల ఆడిపోయేవాడంట సౌలు గారు. అప్పుడు చెప్తున్నారు, అతడు ఆత్మ సంబంధమైన ఒక ఇన్స్ట్రుమెంట్ వాయింతాడు ఆయన, అది ప్లే చేసాడంటే నీ మీద ఉన్న దెయ్యం వెళ్ళిపోతుంది అని చెప్పారు. సరే రప్పించండి అన్నాడు. ఆయన సితారా వాయిస్తూ ఉంటే దెయ్యాలన్నీ గజ 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 ఓడికి పారిపోతూ ఉండి అంట. ఇది రెండో వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్. ఇక మూడో చెప్తున్నాను మీకు, వెనక నుంచి అదరిపోతున్నాను మేడం. మూడో దేవుడు చెప్తున్న స్టేట్మెంట్. దేవుడు సమూయేలుతో చెప్పాడో తైలపు కొమ్ము తీసుకొని వెళ్ళమని. ఆ కొమ్ము తీసుకుని ఆయన వెళ్ళాడు. ఆ కొమ్ము తీసుకుని వెళ్ళి అతని తల మీద పోయక ముందు యెషయా గారి పెద్ద కొడుకుని పిలిచాడు. పిలితే ఏమన్నాడు? సార్, ఇంత లావుగా ఉండి ఇంత ఎత్తుగా ఉంటే నేను కోరుకున్నాను అనుకుంటున్నావా నువ్వు? చెప్పండి. ఇంత లావుగా ఉండి ఇంత ఎత్తుగా ఉంటే నేను కోరుకున్నాను అనుకుంటున్నావా నువ్వు? మీకేమన్నా వేరే ఆత్మ ఏమైనా వచ్చిందా? నేను చెప్పండి అంటున్నాను కదా. ఇంత లావుగా ఉండి ఇంత ఎత్తుగా ఉంటే దేవుడు కోరుకున్నట్ట? చెప్పండి మీరు, అదే మాట్లాడు. ఇంత లావుగా ఉండి ఇంత ఎత్తుగా ఉంటే దేవుడు కోరుకున్నట్ట? కాదు కదా. ఇంత లావుగా ఉన్నా ఇంత ఎత్తుగా ఉన్నా దేవుడు కోరుకోవచ్చు, కోరుకోవచ్చు. బలంగా ఉన్నా బలహీనుడుగా ఉన్నా దేవుడు కోరుకోవచ్చు, కోరుకోకపోవచ్చు. మరి ఈయన గారిని ఎందుకు కోరుకున్నారేంటి దేవుడు? ఇప్పుడు తిట్టాడే, ఆడికి మండిపోయింది. ఎందుకు తిట్టాడు ఉన్నారు? మనసులో ఇట్టేసుకున్నాడు. ఈడ వేస్ట్ క్యాండిడేట్ వెళ్ళిపోన్నాడు. ఇంకోడు వచ్చాడండి, రెండోవాడు, ఈడు వేస్ట్ క్యాండిడేట్ వెళ్ళిపోన్నాడంట. మూడోవాడు వచ్చాడండి, ఈడు కూడా వేస్ట్ క్యాండిడేట్. అలా 7 అన్నాడంట దేవుడు. లాస్ట్కి ఫైనల్గా వీళ్ళు కాకుండా ఇంకెవరు లేరా అన్నాడంట. ఒకడు ఉన్నాడు కానీ వాడు కడసారి వాడు, ఆడి గొర్రెలు కాల్చుకునేవాడు, ఆడి చిన్నోడు, తెలివి లేనోడు, జ్ఞానం లేనోడు, అంతగా దేహపుష్టి కలిగినోడు కాడు ఆయన, కానీ వేస్ట్ అన్నాడట. సరే అని కేకే అన్నాడని అలా ఎంటర్ అవుతున్నాడంట. అంతే. ఎంటర్ అవుతుంటే వెంటనే దేవుని ఆత్మ సమూయేలు దగ్గరికి వచ్చేసాడంట. పెద్ద బాక్సులు పెట్టి మాట్లాడితే ఎంత సౌండ్ వస్తుంది, అంత సౌండ్తో మాట్లాడుతున్నాడంట దేవుడు. ఎవరు మాట్లాడుతున్నాడు? గట్టిగానండి, చదవండి బాగా. నేను కోరుకున్నవాడు ఇతడే. అబ్బా, దేవుడు అంటున్నాడు, నేను నిన్ను కోరుకున్నాను, ఇతడు నాకు కావాలి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. నేను కోరుకున్నాను,
ఇతను నాకు కావాలి. దేవుడు మనల్ని కోరుకున్నాడట. ఇలా ఎలా ఉండగలుగుతున్నాం? మనల్ని దేవుడు కోరుకున్నాడు. ఇలా ఎలా బతకగలుగుతున్నాం? దేవుడు మనం కోరుకున్నాడు. ఇలా ఎందుకు జీవించగలుగుతున్నాం? మనల్ని దేవుడు కోరుకున్నాడు. దేవుడు అంటారు, నిన్ను నేను కోరుకున్నాను, నిన్ను నేను కావాలనుకుంటున్నాను, నువ్వు నా సొత్తు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఒక ఆనందం, ఆత్మ సంబంధమైన ఆనందముతో నన్ను కోరుకున్నావా ప్రభువా? ఎస్, నేను కోరుకున్నాను. నువ్వు నాకు కావాలి. నువ్వంటే నాకు చాలా ఇష్టం. నీ మాట అంటే నాకు చాలా ఇష్టం. నీ దగ్గర కూర్చోవడం అంటే నాకు ఇష్టం. ఈ మాట ఎవరన్నారు తెలుసా? దేవుడు, సాక్షాత్ దేవుడు అన్నాడు, నేను కోరుకున్నవాడు వస్తున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. దావీదు ఎంతగా దేవుడికి కనెక్ట్ అయిపోయాడో. వీళ్ళిద్దరికి క్లోజ్ రిలేషన్ ఉంది. ఏముంది? క్లోజ్ రిలేషన్ ఉంది. వీళ్ళు ఎక్కడ, ఎప్పుడు, ఏ సమయంలో ఉండి ప్రార్థన చేసినా దేవుడు వింటాడు. వీళ్ళు ఎక్కడ కూర్చున్నా దేవుడు అక్కడ కూర్చుంటాడు. ఆమేన్. వీళ్ళు ఏం పాడినా దేవుడు వింటాడు. బైబిల్లోంచి ఏ వాక్యం చదివినా వాళ్ళతో దేవుడు మాట్లాడుతూ ఉంటాడు. వాళ్ళందరితో కలవరు. వాళ్ళు ఒక సపరేట్గా ఉంటారు. వాళ్ళు ప్రత్యేకించబడిన వాళ్ళుగా ఉంటారు. వాళ్ళు అంటూ ఉంటారు, ఈరోజు నాతో దేవుడు మాట్లాడాడని. ఎందుకు తెలుసా? వాళ్ళలోంచి దేవుడు, దైవజనుల్లోంచి కూడా వాళ్ళతో మాట్లాడుతూ ఉంటాడు ప్రత్యేకంగా. వాళ్ళు అంటూ ఉంటారు, రాత్రి దర్శనమందు ప్రభువు నన్ను బలపరిచాడు. ఎందుకు? దేవుడు ఎప్పుడు వాళ్ళ మీద తన కను దృష్టి ఉంచుతున్నాడంట. ఇంతమంది మీరు కూర్చున్నారు కదా, కొంతమందికి దేవుడు చాలా ప్రత్యేకమైన వ్యక్తులు. వాళ్ళ వైపు చూస్తున్నాడు దేవుడు. ఏం చేస్తున్నాడా? చెప్పండి. హల్లెలూయా. నువ్వా అని అడగండి పక్కోడిని. అడగండి. అడిగారా? కంపదీసి ఆ వ్యక్తిగా నువ్వేనా? అడగండి. సూటిగా మీ వైపే, ఆయన కళ్ళంతా మీ వైపే పెట్టి, ఆయన రెండు కళ్ళు మిమ్మల్ని ఎలా చూసినట్టు అనిపించట్లేదా? ఎస్, అవును, ఆయనను చూసినట్టే అనిపిస్తా ఉంది. ప్రత్యేకంగా ఆయన నన్ను దర్శించినట్టే అనిపిస్తా ఉంది. దేవునికి స్తోత్రం. ఎంతమంది ఉంటే ఆయన రెండు కళ్ళు నీ మీద ఉన్నాయి. దేవునికి మహిమ కలుగును గాక. ఇంతమంది ఇక్కడ కూర్చుంటే ఆయన కళ్ళు మాత్రం నిన్నే వెతుకుతా ఉన్నాయి. ఎక్కడున్నాడు, ఏం చేస్తున్నాడు నా బిడ్డ? హల్లెలూయా. అదిగో ఆ మూలన్నా సరే, ఓ పక్కగా ఉన్నావు అయినా సరే, ఓ ఎవరు నిన్ను పట్టించుకోండి అయినా సరే, ఎస్, ఆయన కను దృష్టి నా మీద ఉంది. చూస్తా ఉన్నాడు దేవుడు. దేవునికి మహిమ కలుగును గాక. అందరూ అయిపోయింది అనుకుంటున్నారు స్టోరీ. ఇది మాత్రం బిగిన్ అవుతుంది. దేవుడికి మహిమ కలుగును గాక. అందరూ అనుకున్నారు, తొక్కేసి నలిపేసిన కాళ్ళ కింద వేసి ఇలా అనేసాను అనుకుంటారు. అవదా, దాంట్లోంచి ఒక బలమైందిగా మళ్ళీ లేపబోతుంది. దేవునికి స్తోత్రం. మంచి మాస్టర్ ప్లాన్ వేసి సర్వనాశనం చేశామనుకున్నాడు సాతాను. అందులో నుండి ఒక బలమైన మ్రారుగా తిరిగి మరలా లేపబోతా ఉన్నాడు. ఎందుకు తెలుసా? నేను యేసయ్యకి చాలా చాలా ప్రత్యేకం. నేను యేసయ్య కోరుకున్న వ్యక్తిని.
ఆయన నేను కోరుకోవడం కాదు, నన్ను ఆయన కోరుకున్నాడు. నన్ను ఇదే చాలా ఓవర్గా అనుకుంటూ ఉంటాను నేను నిన్ను కోరుకోవడం కంటే నువ్వే నన్ను కోరుకున్నావు. మరేంటి చెయ్యిరా చెయ్యి, ఆశలు వేస్తావు, ఎన్ని ఆశలనే వేస్తావు అంటాడు దేవుడు. నిన్ను పిలిచాను కదా, నిన్ను కేకేశాను కదా, నీతో ఉన్నాను కదా, అందుకని నీకు బాగా ఎక్కువైందిరా. నువ్వు నన్ను పిలిచావుగా, నిన్ను అడిగింది నువ్వు చేయాలి. చేతావు ప్రభా, చేతావు. నువ్వు ఏం చేసినా నాకు ముద్దే. హల్లెలూయా. నువ్వు ఏం చేసినా నాకు ముద్దుగానే అనిపిస్తూ ఉంటుంది. నువ్వు ఎలా మాట్లాడినా నాకు ఇష్టంగానే అనిపిస్తుంది. ఎందుకు తెలుసా? నీ నడానికి సత్యం అనే దట్టి ఉంది. ఏముంది? నీ నడానికి ఏముంది? గట్టి చెప్పండి. నువ్వు నడుం కట్టుకున్నవాడురా రే, నువ్వు నడుం కట్టుకున్నవాడురా. నీ నడానికి సత్యం అనే దట్టి ఉంది కాబట్టి నేను దాన్ని చూసి మురిసిపోతూ ఉంటాను. యోహానుతో అంటాడు, నా పిల్లలు సత్యమును అనుసరించి నడుచుకున్నారన్న మాట వినడం కంటే నాకు అంతకంటే సంతోషం ఏముంది చెప్పండి. నా పిల్లలు ఎలా ఉన్నారు? సత్యమును అనుసరిస్తున్నారు నా పిల్లలు. నా పిల్లలకు కష్టం వచ్చిందనుకోండి, పరిగెట్టుకుని రాజకీయ నాయకుల దగ్గరికి వెళ్ళరు. నా పిల్లలకు కష్టం రాగానే ఎక్కడికి వస్తారు తెలుసా? నా గదిలోకి వచ్చేస్తారు, ప్రార్థన గదిలోకి వచ్చేస్తారు, కూర్చుని ఆడవడం మొదలు పెడతా ఉంటారు. నా పిల్లలకు అలవాటు ఏంటంటే, నా పిల్లల యొక్క మనస్తత్వం ఏంటంటే, వాళ్ళు ఎవరి మీదో ఆధారపడరు, వాళ్ళు ఎవరో సాయం చేస్తారని చూడరు. అందుకే నేను అంటూ ఉంటాను, నాకు ఈ గవర్నమెంట్తో పని లేదు, నా గవర్నమెంట్ అంతా వేరు. నాకు ఈ గవర్నమెంట్తో పని లేదు, పథకాలు ఇచ్చినా లేదు, ఇవ్వకపోయినా లేదు. నాకు ఈ గవర్నమెంట్తో పని ఏముంది? నాదే గవర్నమెంట్, పరలోక గవర్నమెంట్. హల్లెలూయా. రమదల మమదర కలమమ. ఎవ్వరు మౌనంగా ఉండద్దు, నాలుకలు సడలించుకోండి. ఎస్, నేను కాదయ్యా, నువ్వు నాలో ఉండి మాట్లాడు, నువ్వు నాలో ఉండి ప్రార్థన చేయి నాయన. యుక్తంగా ప్రార్థన చేయడం నాకు రాదు కాబట్టి నేను నీ ఆత్మతో నింపబడ్డాను నాయన. నన్ను బలపరుస్తున్నావు నాయన, నన్ను వాడుకుంటున్నావయ్యా. నా నాలుక సడలింప చేయి ప్రభా. అయ్యా, నేను కూడా నీ వాణ్ణి, నేను కూడా నీ దానిని. అయ్యా, నాలో ఉండి కదులయ్యా, నాలో ఉండి మాట్లాడయ్యా.